पंचजना आदिर्जातमादिर्जानितवम् शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः ఉత్తరప్రదేశ్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్య నుండి మనం లైవ్ దృశ్యాలను చూస్తూ ఉన్నాం. ఇవాళ మరి కాసేపట్లో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఎంతో కాలంగా వేచి చూస్తూ ఉన్న రామాలయ ధ్వజారోహణం ఇవాళ జరగబోతోంది మరి కాసేపట్లో. ఇందుకోసం మందిరాన్ని ఎంత సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారో కూడా మనం చూడొచ్చు. ధర్మ ధ్వజారోహణ వేడుక కోసం ఇప్పటికే 100 టన్నుల పూలతో రామయ్య సన్నిధిని ఎంత అందంగా అలంకరించారో మనం చూస్తూ ఉన్నాం. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లోనే ఎగురవేయబోతూ ఉన్నారు. ఈ జెండాపై రాముడి తేజస్సును శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు కోవిదర చెట్టు అంటే మందార పారిజాత మొక్కలను కశ్యపముని కలపడంతో ఆవిర్భవించిన చెట్టు అంటారు. అలాగే ఓం చిహ్నాలు ఉండబోతున్నాయని ఇప్పటికే మనకు తెలుసు. సో రాముడితో పాటు హనుమాన్ సీత సహా రామ దర్బార్ను మొదటి అంతస్తులో ప్రతిష్ఠించనున్నట్టు కూడా శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు రూపేంద్ర మిశ్రా ఇప్పటికే తెలిపారు. దాదాపు 7,000 మంది ప్రత్యేక అతిథులు ఈ అపూర్వ ఘట్టానికి హాజరయ్యారు. రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు ఏర్పాట్లన్నీ చూసుకున్నారు. ఈ వేడుకకు అధికార యంత్రాంగం ఎంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందో కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మరికొద్ది సేపట్లోనే ధ్వజారోహణ వేడుక అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇందుకోసం దాదాపు 7,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు ఎంతోమంది భక్తులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. మరికొద్దిసేపట్లో ఆ లైవ్ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఆలయం అంతా కలియతిరుగుతూ ప్రధాని మోదీ పూజలు చేస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మరికొద్దిసేపట్లోనే గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేయనున్నారు.